జనాభా ఉందనేది లెక్కల్లో తేలింది. సో దానికి సంబంధించి అది బీహార్ లో కులగణన జరిగేటప్పుడు బీజేపీ వ్యతిరేకించింది, ఆర్ఎస్ఎస్ తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తింది. చివరికి దాని మీద సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగితే సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు ఎవరు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం బీహార్ కొట్టివేయబడ్డది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అఫిడవిట్, బీజేపీ ఇచ్చిన అఫిడవిట్ లో క్లియర్ గా చెప్పారు, కులగణన ఈ దేశంలో జరిగితే కులాల మధ్య కొట్లాట్లు వస్తాయి, కులాల మధ్య అంతరాలు వస్తాయి, మతాలు చీలిపోతాయి, ఇది దేశ ద్రోహానికి సంబంధించిన ఇష్యూ, దేశద్రోహం అనేది ప్రజల మధ్య చీలికి వస్తుంది. కాబట్టి ప్రజల్ని యూనిటీగా ఉంచాలంటే కులగణన జరగొద్దు, కాబట్టి దీన్ని కొట్టేయండి, అసలు రాష్ట్రానికి హక్కు లేదని పెద్ద అఫిడవిట్ వేసిండు మోడీ. మరి ఇవాళ మోడీ బీహార్ ఎలక్షన్ కోసమే యూటర్న్ తీసుకున్నాడు. 60% ఓబీసీలు రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీని అక్కడ ఓటేయాల్సిన అవసరం ఉంది. నితీష్ కుమార్ కి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వాస్తవంగా 15 సంవత్సరాల నుంచి నితీష్ అక్కడ పరిపాలన చేస్తున్నాడు. తర్వాత అక్కడ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ, తర్వాత కాంగ్రెస్, లెఫ్ట్ ప్రధాన ఫోర్స్ గా ముందుకు వస్తున్నాయి బీహార్ లో. కాబట్టి వీళ్ళని తట్టుకోవాలి అంటే అక్కడ ఖచ్చితంగా ఓబీసీ సంబంధించిన లీడర్స్ ఎక్కువ. కాబట్టి ఓబీసీ లీడర్ సంబంధించిన ఓబీసీ ఇష్యూని ఐడెంటిఫై చేయాలంటే బీజేపీ తీవ్రంగా ఈ మధ్యకాలంలో చాలా మంది బీజేపీని వీడి ఇతర వైపు పోయే పరిస్థితి రాజకీయంగా. కాబట్టి బీహార్ ని కాపాడుకోవటం కోసమే నరేంద్ర మోడీ ఇవాళ ఈ కులగణన అనేది ముందు తీసుకొచ్చిండు. సో బీహార్ అనేది ఒక కీలకమైంది. తర్వాత రెండోది ఈ కటింగేతో బటంగేతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఉత్తరప్రదేశ్ పరిస్థితి. యోగి కటింగేతో బటంగే అప్పుడు అన్నాడు, నిన్న మాత్రం ఇది ఒక మంచి గొప్ప నిర్ణయం అని కూడా. వాళ్ళ నాలుకలో వాళ్ళ తాటిమట్టలో అర్థం కాదు, వాళ్ళు విచిత్రంగా మాట్లాడతారు. ఎంత దానంటే ఏదైనా రాజకీయ ప్రయోజనం కోసమే. వాళ్ళు అదే బీజేపీకి సంబంధించి యూపీలో జరిగిన పరిణామం, సమాజ్వాదీ పార్టీ అక్కడ పోయిన పార్లమెంట్ ఎలక్షన్ లో ఎక్కువ సీట్లు గెలిచింది. నరేంద్ర మోడీ తిరిగి కాలు గజ్జె కట్టుకొని తిరిగినా యూపీలో గెలిచే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఇయర్ యూపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఓబీసీ సమస్య అనేది చాలా కీలకంగా ఉంది. వాస్తవంగా అధికారంలో మేజర్ లీడర్షిప్ అంతా బీజేపీకి సంబంధించింది, అగ్రవర్ణాల చేతుల్లోనే లీడర్షిప్ ఉంది. యోగి ఆదిత్యనాథ్ సంబంధించింది కూడా అంతే. కాబట్టి బీజేపీ కులగణని వ్యతిరేకిస్తుందనే ఇంపాక్ట్ తీవ్ర స్థాయిలో అక్కడ ఉంది. కాబట్టి అది ప్రతిపక్షాలకు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో సొమ్మైంది. రేపు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా వాళ్ళ కీలకమైన రాష్ట్రం, ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రంలో అక్కడ సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్ కి యూపీకి మధ్య ఒక పోలిక ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆక్సిజన్ తో నడుస్తుంది. ఎవరిస్తున్నారు ఆ ఆక్సిజన్? ఆ ఆక్సిజన్ ఇచ్చేది రెండే రాష్ట్రాలు, ఒకటి బీహార్, రెండు ఏపీ. సో బీహార్ లో గింట ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీ గింట బీజేపీ జేడీయూ ఓడిపోతే సెంట్రల్ గవర్నమెంట్ కే ప్రమాదం వస్తుంది. అక్కడున్న ఎంపీలు దాదాపు 20 మంది షిఫ్ట్ అయ్యారనుకో, ఏమైపోద్ది సెంట్రల్ గవర్నమెంట్? నరేంద్ర మోడీ పిఎం గా కుర్చీ కదిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ యొక్క కుర్చీని నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు అనివార్యతతోటి అక్కడ బీహార్ లో అదే దానికోసం ఇంపాక్ట్ తీసుకున్నారు, యూపీలో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చే రాష్ట్రం వీళ్ళకి అసలు ప్రతిపాదన లేని, అసలు వీళ్ళకి అడుగు పెట్టడానికి అవకాశం లేని రాష్ట్రాలు ఉంది. అది మనకి మద్రాస్, చెన్నై. తమిళనాడులో కూడా అదే పరిస్థితి. తమిళనాడులో ఎలక్షన్ జరగబోతున్నాయి. సో తమిళనాడులో కూడా బీసీలు, తర్వాత వెనుకబడిన వాళ్ళు ఇవి ఒక కీలకమైన అంశం. బహుజన వాదం అనేది ఒక కీలకమైన, ద్రవిడ సంబంధించిన ఉద్యమం అనేది కీలకమైంది. ఇక్కడ ఓబీసీ సెక్షన్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. కానీ దాని మీద ఒక ఇంపాక్ట్ పడేయటం కోసం ఒక ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నాడు. దానికోసం మొన్న ఏఐడిఎంకే తోటి అవగాహన కూడా కుదిరించుకున్న పరిస్థితి. ఒక రకంగా అన్నమలై బీజేపీ అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ మన ఏదైతే అక్కడున్న స్టాలిన్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు ఒక పేరు తెచ్చుకున్నాడు. ఎంతకంటే తీవ్రంగా ఆయన్ని కూడా బలి చేసి ఏఐడిఎంకే నుండి వచ్చినోడికి అధ్యక్షుడి పదవి ఇచ్చి చివరికి అక్కడ ఒక అలయన్స్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశారు. తర్వాత బెంగాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. సో బెంగాల్లో కూడా పోయినసారి అధికారంలోకి వస్తుందన్నంత ఒక ఊపుని బీజేపీ ఇచ్చింది. సువేందు అధికారిని టీఎంసీ నుంచి తీసుకొచ్చి మమతా బెనర్జీని ఓడించాలనేది చూశారు. అక్కడ కూడా ఓబీసీ శాతం ఎక్కువ. కాబట్టి వాళ్ళని పోలరైజ్ కోసం ఈ ప్రయత్నం. చివరిగా కేరళకు సంబంధించిన ఇష్యూ, కేరళలో కూడా ఓబీసీ సెక్షన్ ఉంది. కాబట్టి వాళ్ళని ఆకర్షించాలి. కాబట్టి ఇది ఒక చిన్న ఇష్యూ కాదు. దేశంలో ప్రధానమైన రాష్ట్రాల ఎలక్షన్స్ ఇది. ఉత్తరప్రదేశ్ గాని, బీహార్ గాని, బెంగాల్ గాని, అటు కేరళ గాని, ఇటు తమిళనాడు సంబంధించిన రాష్ట్రాలు ప్రధానమైన ఎలక్షన్ స్ట్రాటజీలో ఉన్నాయి. కాబట్టి వీటి కోసమే ఇక్కడ ఓట్ల కోసమే ఇది చేస్తుండే. కానీ నిజంగా టైం బాండ్ ఎందుకు ప్రకటించట్లే? వాస్తవంగా కులగణన ఓట్ల కోసమే చేస్తే ఇప్పుడు ఎన్నికలు అనేది
ఇప్పుడు రేపే కాదు కదా, మళ్ళీ వస్తాయి కదా. అవును. కాబట్టి ఇప్పుడు ఈ ఓట్ల కోసమైనా, ఎన్నికల కోసమైనా, లేదు ప్రజల కోసమైనా ఒక నిర్ణయం చేసి ఒక చట్టంగా మారితే, చట్టంగా మారిన తర్వాత అమలు అయిపోతుంది కదా. మీకు ఒక ఉదాహరణ దీంట్లో చూడండి, ఉమ్. బీహార్లో మన బీజేపీ గవర్నమెంట్ ఉందా? లేదు. బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉందా? తమిళనాడులో బీజేపీ గవర్నమెంట్ ఉందా? ఉమ్. కేరళలో బీజేపీ గవర్నమెంట్ ఉందా? ఒక యూపీలో తప్ప ఇప్పుడు ఎక్కడా లేదు. ఉమ్. ఎక్కడైతే బీజేపీ లేదో ఆ రాష్ట్రాలు ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి. అవును. ఆ నేపథ్యంలో వచ్చిందే ఈ యూటర్న్. ఉమ్. మిగతా రాష్ట్రాలన్నీ ఆటోమేటిక్ గా బీజేపీ అండర్లనే ఉన్నాయి. ఉమ్. ఒకసారి గెలవకో ఏదో రకంగా ఒకసారి అధికారంలోకి వచ్చో ఇప్పుడు ప్రతిపక్షాలు మారిన రాష్ట్రాలు అన్ని. కానీ ఇప్పటిదాకా తమిళనాడులో అధికారంలో రాలేదు, ఇప్పటిదాకా బెంగాల్, ఇప్పటిదాకా కేరళలో అధికారం రాలేదు. ఉమ్. సో బీహార్ లో కూడా అధికారంలోకి రాలేదు. ఉమ్. కాబట్టి ఈ 4 రాష్ట్రాల్లో ఇంపాక్ట్ అనేది ఓట్ల రాజకీయం కాబట్టి ఇంకేంటి, ఉమ్. వీటి కోసమే కదా ఇప్పుడు తీసుకుంది. ఇంకా మాట్లాడండి, టైం వాడిని అంటున్నాను నేను. ఎందుకు? ఉమ్. ఇప్పుడు వాస్తవంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు జనగణన చెయ్యి, కులగణన చెయ్యి, డేట్ పెట్టు. కానీ చేయడు. నరేంద్ర మోడీ చేసే అవకాశం ఏంటంటే దీన్ని నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ అయిపోయేదాకా ఒక ప్రచార ఎజెండాగా మార్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా ఎలక్షన్ యొక్క స్ట్రెంత్ తప్ప దీంట్లో ఏం లేదనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇది ఒక డ్రామాగా నడుస్తున్న చర్యగా చూడాలి. అయితే డ్రామా బీజేపీ చేసిన ఇది అంతిమంగా దేశంలో ఓబీసీలకి లాభం జరిగింది కాబట్టి మనం దీన్ని ఆహ్వానిస్తున్నాం. దీనికి టైం బాండ్ కూడా అంటే మొన్నటి వరకు ఎన్నికల సంబంధించిన సందర్భంగా జరిగిన అనేక ఇంటర్వ్యూల్లో అవును కాంగ్రెస్ కానీ, లెఫ్ట్ పార్టీలు కానీ, మిగతా పార్టీలు కానీ, ఇప్పుడు చాలా పార్టీలు కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నప్పుడు బీసీ కులగణను గ్లోరిఫై చేసి మోడీ దాన్ని నిర్ణయం చేయగానే ఆ విషయాలు తప్ప మిగతా విషయాలు మొత్తం మాట్లాడడాన్ని ఎట్లా చూడాలి? అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఎవడైతే చంపిండో వాడే సంతాప సభలు పెట్టినట్టు ఉంది నరేంద్ర మోడీ పరిస్థితి. ఇప్పటిదాకా కులగన్ని వ్యతిరేకించి తీవ్రంగా కులగన్ని అడ్డుకున్న నరేంద్ర మోడీనే ఇప్పుడు కులగన్ని క్యాబినెట్ లో చేసి మేమే తీసుకొచ్చిన ప్రచారం చేసుకుంటారు. వాళ్ళ భజన బృందం మొత్తం వాళ్ళే తీసుకొచ్చినట్టు కదా, వాళ్ళే చర్చలు చేసిన వాళ్ళు తీసుకొచ్చినట్టే కదా. అందుకే హిస్టరీ తీసుకుంటే కరెక్టే. ఎట్లా ఇప్పుడు గతంలో చర్చలు ఏమన్నా వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సి వస్తే మేమే అని బీజేపీ ఇప్పుడు పెద్ద ప్రచారం చేస్తుంది. కానీ దేశంలో మొదటిసారిగా ఈ కులగణన చేసిన ఏకైక రాష్ట్రం సిపిఎం నాయకత్వంలో ఉన్న కేరళ రాష్ట్రం. 1968వ సంవత్సరంలోనే సిపిఎం నాయకత్వంలోని గవర్నమెంట్ ఈఎంఎస్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే అక్కడ ఈ క్యాస్ట్ సర్వే నడిచింది. నంబూద్రిపాద్ ఉన్నప్పుడు. ఎందుకు? సామాజికంగా ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు ఎవరు అనేది తేల్చడం కోసం రాష్ట్రానికి అప్పుడు పరిధి వాస్తవంగా చెప్పాలంటే 1948 చట్టం ప్రకారం రాష్ట్రానికి అధికారం కూడా లేదు, కేంద్రానికే ఉంది. అయినా దాంట్లో ఒకటి ఉంది, సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం, లేదు వాళ్ళకి సంబంధించిన జనాభా లెక్కలు తెలుసుకోవడం కోసం క్యాస్ట్ సర్వే చేసుకోవచ్చు, సర్వే చేయొచ్చు. మొత్తం కాదు, సర్వే అంటే శాంపిల్ అన్నమాట. ఆ రకంగా ఈ దేశానికి మొదటగా ఆదర్శంగా నిలిచింది కమ్యూనిస్టులు. అక్కడ ముందు తీసుకొచ్చిన కమ్యూనిస్టులని ఇప్పుడు ప్రచారంలో చేయట్లేదు. తర్వాత ఈ డిమాండ్ పట్టుకొని దేశవ్యాప్తంగా ఉద్యమం చేసింది కమ్యూనిస్టులు. తర్వాత ఓన్ చేసుకుంది కాంగ్రెస్. వాస్తవంగా కాంగ్రెస్ 2011లో ట్రై చేసింది, దాన్ని తీసుకురావటాన్ని చేసింది. దాని పట్ల కోర్టుకి చాలా మంది పోయారు. ఆ డేటాలో కొన్ని వైఫల్యాలు ఉన్నాయి, సరిగ్గా చేయలేదనే విషయాలు వచ్చి ఆ డేటాని బయట పెట్టకుండా ఆఫ్ చేసింది. కానీ అప్పటి తర్వాత కాంగ్రెస్ ఇప్పటిదాకా ఒక డిమాండ్, రాహుల్ గాంధీ మొదలు పెడితే ఇండియా బ్లాక్ 2019లో బాగా దాని ఒక ఎజెండాగా మార్చి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీని భయపెట్టే రకంగా చేసి రానున్న ఎలక్షన్స్ లో అది చేయకపోతే ఓడిపోతారని క్రియేట్ చేసి ఈ క్రెడిట్ అంతా లెఫ్ట్ పార్టీలకి, కాంగ్రెస్ కి దక్కాల్సిన క్రెడిట్ ని ఇప్పుడు బీజేపీ తన ఖాతాలో వేస్తుంది. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలోనే ఇప్పటిదాకా కులగణన జరిగిందా? నేను అడుగుతున్నా. నిజంగానే ఉంటే ఇప్పుడు కులగణన జరిగిన రాష్ట్రాలు ఏంటి? కర్ణాటక, అది కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఇప్పుడు తెలంగాణ, ఇది కాంగ్రెస్ హయాంలో జరిగింది. మన బీహార్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు జేడీయూ అప్పుడు